ఒకటి ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్, పేదల పక్కా ఇళ్ళు. ఎన్టీ రామారావు గారి సృష్టి. ఆ రోజు 5 సెంట్లు, తర్వాత కూడా మనం 3 సెంట్లు ఇస్తూ వచ్చాం. లాస్ట్ టైం ఆ గవర్నమెంట్ వచ్చింది. ఎంత దురదృష్టం అంటే 1 సెంట్ అర్బన్ ఏరియాలో, 1.5 సెంటు రూరల్ ఏరియాలో. అంటే 1.5 సెంటు రూరల్ ఏరియాలో ఏమవుతుంది? 1 సెంటుతో ఏం చేయాలి వాళ్ళు భార్యాబిడ్డలు? పులివెందుల్లో 8,000 ఇళ్ళు మున్సిపాలిటీలో 1 సెంట్లో కడితే, రాక్రీట్ కాంక్రీట్ సంస్థ ఘోరంగా కడితే, ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారు? నీ పులివెందుల్లో మేము పోయి గృహప్రవేశాలు చేసే ప్రసక్తే లేదు, చంద్రబాబు నాయుడు గారు మున్సిపాలిటీలో 1.5 సెంట్ ఇస్తానన్నాడని చెప్పేసి అడ్డం తిరిగే పరిస్థితి వచ్చింది. నువ్వు కానీ అదే రాక్రీట్ సంస్థ మీద యాక్షన్ తీసుకోలే, నువ్వే ఒప్పుకున్నావు ఆ రోజు. ఇవన్నీ చూసాం. నేను ఒక్క మాట అడుగుతుండా, ఒక్క మాట. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు 4, దాంట్లో ఎల్హంక 29 ఎకరాలు, పులివెందుల 3 ఎకరాలు, ఇడుపులపాయ 3 ఎకరాలు, లోటస్ పాండ్ 3 ఎకరాలు, తాడేపల్లి ఎకరా 40 ఎకరాలు, 4,000 సెంట్లు. 4,000 సెంట్లలో నువ్వు 4,000 కుటుంబాలు ఉండమంటున్నావు. అంటే 4-5 కుటుంబ సభ్యులు అంటే 20,000 మంది దాంట్లో బతకాల నీకున్న ఇళ్ల స్థలంలో. వాళ్ళకి మాత్రం 1 సెంట్ ఉండాలా? ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి నేను అడుగుతూ ఉంటా. ఇటువంటి ఘోరాలు అమరావతిలో దాదాపు అరకులో నీ గెస్ట్ హౌస్ కోసం 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. నువ్వు పర్మనెంట్ సీఎంగా ఉంటానని చెప్పేసి చేసావు. ఏదేమైనా నేను ఒక్క విషయం అయితే చెప్తుండా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2018లో SC/ST సభ పెడితే వేణుగోపాల స్వామి టెంపుల్ ల్యాండ్స్లో ముందు మా అందరితో మాట్లాడి 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 50,000 పెంచి 2,30,000 చేసి అప్పటికప్పుడు 24 గంటల్లో జీవో తెప్పించాడు. నువ్వు వచ్చేసి ఆ 50,000 కట్ చేసి నా ఎస్సీలు నా ఎస్టీలు అంటావు. 50,000 కట్ చేసి 1,80,000 రూపాయలు చేసావు. దాంట్లో 50,000-60,000 నీ మనుషులు దోచుకునే పరిస్థితి తెచ్చావు. మళ్ళీ బాబు గారు వచ్చారు, ముఖ్యమంత్రి అయినారు, పరిస్థితి అర్థం చేసుకున్నారు. 2,50,000 రూపాయలు ఇంటికి పెంచిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తుండా. దుర్మార్గాలు, దోపిడీలు, ఆఖరిక 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో 60-70,000 దోచేసుకొని ఆ ఇళ్ళు దేనికి పనికి రాకుండా చేసిన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు గొడ్డల పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ, టైం లేదు, గంట కొడుతున్నారు. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏదేమైనా మీ అందరి మరొకసారి మహానాడు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.